నమస్తే. తెలంగాణ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం. అంటే పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్‌లో. దీనికి చాలా విపరీతమైనటువంటి రద్దీ. అంటే చాలా ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దీంతో ఆక్యుపెన్సీ రేట్ అనేది బాగా పెరిగింది. దాదాపు రోజుకి 12,00,000 మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇలాంటి సందర్భంలో ఆర్టీసీకి లక్షల్లో ఆదాయం. లక్షల్లో కూడా కాదు, కోట్లలో ఆదాయం. అదేంటి ఇక్కడ ఫ్రీ బస్సు మరి ఆర్టీసీకి కోట్లలో ఆదాయం ఏంటి అని డౌట్ రావచ్చు. ఇక్కడే ముఖ్యంగా ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీకి ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ కింద డబ్బు చెల్లించాలి. అందుకే టికెట్ మీద కూడా జీరో టికెట్ అని ఉంటుంది. దాన్ని కాలిక్యులేట్ చేసి ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రయాణం చేశారు, దాని వాల్యూ ఎంత అనేది ప్రభుత్వం చెల్లించాలి. ఇదివరకు బస్సులన్నీ ఖాళీగా ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా దాదాపు 80% మహిళా పాసింజర్స్తోనే బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సర్వీసులు పెంచాలి. అలాగే ఇంకా ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు చేయాలి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా కొన్ని వినూత్న కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఎందుకనంటే అక్కడ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకం, కానీ ఆర్టీసీకి ఆదాయం మాత్రం బాగా వస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఖచ్చితంగా సర్వీసులను పెంచడం, అలాగే కొన్ని గ్రామాలకి ఇప్పటికి కూడా బస్సు సౌకర్యం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆ మారుమూల ప్రాంతాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, వాటికి కూడా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. తద్వారా ఆర్టీసీకి మరింత ఆదాయం వస్తుంది అనే దాని మీద ఫోకస్ పెట్టారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. ఇప్పటికే చాలా చోట్ల ఒక సర్వే చేయించినటువంటి అధికారులు ప్రధానంగా ఆర్టీసీ బస్సులను సంఖ్య పెంచి మొబిలైజ్ చేయటం, ఆక్యుపెన్సీ రేట్ పెంచడం, వీటి మీద ఫోకస్ పెట్టారు. ఆల్రెడీ మంత్రి బట్టి విక్రమార్క ఆయన ఆర్టీసీ కోసం 374 కోట్ల రూపాయలను కేటాయించారు మొదటి విడతగా. దీనిలో భాగంగానే బస్సులు కొనడానికి కానీ, అలాగే సంఖ్య పెంచడానికి, ఉన్న వాటిని రిపేర్ చేయించడానికి, ముఖ్యంగా ఎందుకనంటే మనం చూస్తుంటాం ఆర్టీసీల్లో ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటం కిందే చూడాలి. అంటే డొక్కు బస్సులను మారుమూల గ్రామాలకి పంపిస్తారు. అది ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు, ఎప్పుడు ఏది ఊడిపోద్దో తెలియదు. ఇలాంటి నేపథ్యంలో వాటికి ఉన్నటువంటి సమస్యలన్నిటినీ రూపుమాపించే విధంగా, అంటే ఒక కొత్తగా తయారు చేయటానికి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఇంకా సంఖ్య పెంచాలంటే బస్సులను కొనుగోలు చేయాలి, వీటిపై ఫోకస్ పెట్టారు. చాలా విశేష ఆదరణ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాన్ని ఎక్కువ సంఖ్యలో మహిళలు వినియోగించుకుంటున్నారు కాబట్టి అవసరమైతే ఇంకొక సర్వీస్ను, అంటే ఇప్పుడు వరకు పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్ దాని మీదే ఒక ఫోకస్ పెట్టారు. ఒకవేళ వేరే ఒక ఏదైనా సర్వీస్ ఇస్తే, అంటే సూపర్ లగ్జరీ కానీ, ఆల్ట్రా డీలక్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి, వాటిలో కూడా అవకాశం ఇస్తే మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రయాణికులు ఎక్కువగా వినియోగించుకుంటారు, తద్వారా ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది అనే దాని మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఆర్టీసీకి కోట్లలో ఆదాయం వస్తుందంటే ఈ పథకం వల్లే అనేది క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలి.